Hello friends, welcome to History Mystery Channel. సాధారణ జ్ఞానం మనకు కొత్త దేశాలు, విదేశీ దేశాల గురించి సమాచారాన్ని అందించినట్లే జీకే కూడా రోజువారీ జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు పెద్ద ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. ఏ పరీక్షకైనా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జీకే ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు ఎల్లప్పుడూ సైన్స్, చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రానికి మాత్రమే కాక జీవితం మరియు జీవనశైలికి కూడా సంబంధించినవి కావచ్చు. ఈరోజు వర్షాకాలంలో అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటిగా ఉండే అంశం గురించి వివరించుకుందాం. వర్షాకాలంలో గ్రామీణ బెంగాల్లో పాములు భయాన్ని కలుగజేస్తాయి. ధైర్యవంతులైన పామును చూసినప్పుడు భయపడతారు. విషపూరిత పాము ఎప్పుడు దొంగచాటుగా వచ్చి ఎవరినైనా కొరుకుంటుందో తెలియదు. వర్షం వచ్చినా, చలి వచ్చినా పాములు దాక్కోవడానికి సరైన ప్రదేశం కోసం వెతుకుతాయి. పాము కాటేస్తే వెంటనే చికిత్స అందించకపోతే మరణం ఖాయమని నిపుణులు అంటున్నారు. పాము కాటుకు అనేక ఇంటి నివారణలు అందుబాటులో ఉన్నా ఇవన్నీ ప్రభావవంతంగా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలను తెలుసుకోవడం మంచిది. ఆయుర్వేదం శరీరంలో పాము విషం వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించే కొన్ని విషయాలను ప్రస్తావిస్తుంది. వర్షాకాలంలో పాముల బెడద గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ జంతువు మొక్కల గుంపు నుండి నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించగలదు. దాదాపు ప్రతిరోజూ గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లో పాములు కనిపించడం మరియు ప్రజలను కాటు వేయడం మనం వింటుంటాము. మీ ఇంట్లో ఎవరినైనా పాము కాటువేస్తే భయపడకండి. గ్రామీణ బెంగాల్ పొదల్లో నిమిషాల్లో పాము విషాన్ని తటస్థీకరించే ఆయుర్వేద ఔషధం ఉందని తెలుసా? మీ ఇంటి చుట్టూ ముళ్ల గుమ్మడికాయ మొక్క పెరిగితే అది ప్రభావిత వ్యక్తి ప్రాణాలను కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ మొక్క విషపూరిత పాముల నుండి విషాన్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సకాలంలో మరియు సరిగా ఉపయోగిస్తే 5 నిమిషాల్లోనే పాము విషం నుండి ఒక వ్యక్తిని రక్షించడం సాధ్యమని కూడా చెప్పబడింది. ఈ మొక్క ఆకులు, వేర్లతో తయారైన పౌడర్ విష ప్రభావాలను తగ్గస్తుంది. కాంక్రోల్ లేదా కాకోరా వేరు నుండి తయారైన మూలికా ఔషధాలను చాలా కాలంగా విష విరుగుడుగా ఉపయోగిస్తున్నారు. డాక్టర్ కుంతల్ దాస్ తన సలహాలో కంక్రోల్ లేదా కకోడరుట్ వంటి మూలికా ఔషధాలను సమాజంలో చాలా కాలంగా విష విరుగుడుగా ఉపయోగిస్తున్నారు అని అన్నారు. ఈ మొక్క ఆకులు పాము విషాన్ని తటస్థీకరిస్తాయి. దీనిని కాంక్రోల్, కాంటోలా మరియు కాట్రాలని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఎక్కువగా వేడి మరియు తేమ ఉన్న ప్రదేశాలలో కనిపిస్తుంది. మీరు ఈ కూరగాయను చాలాసార్లు వండుకుని తిని ఉంటారు. కాని ఈ ప్రత్యేక సమాచారం గురించి మీకు తెలియకపోవచ్చు. ఈ మొక్క అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు. స్పైనీ చార్డ్ లేదా కాంక్రోల్ ఇతర కూరగాయల కంటే 50% ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఈ మొక్క పాము విషాన్ని మాత్రమే కాక అన్ని రకాల విషాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెబుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం పాము కాటు వేసిన వెంటనే కాంక్రోల్ మొక్క ఆకులు లేదా వేర్లతో చేసిన పేస్ట్ వేయడం వల్ల విషం తగ్గుతుంది. ఈ మొక్క తాజా ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని త్రాగవచ్చు. గమనిక: పాములు విషపూరిత మరియు ప్రమాదకరమైన జంతువులు. విషపు పాము కాటేస్తే ఇంటి నివారణలపై ఆధారపడకండి. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్ళండి.